ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే పేరు కేసీ వీరేంద్ర కర్ణాటకలోని చిత్రదుర్గ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయనకు సంబంధించిన బ్యాంక్ లాకర్లను తెరిచి చూసి ఈడీ అధికారులు నోరెళ్లబెట్టారు. ఆ లాకర్ల నిండా బంగారం కడ్డీలే కనిపించాయి. తక్కిట్లో కుప్పగా పోస్తే ఆ గోల్డ్ 40 కిలోలు తూగింది. ఆ బంగారం విలువ అక్షరాల 50.33 కోట్ల రూపాయలని ఈడీ అధికారులు లెక్కగట్టారు. వీరేంద్ర నేతృత్వంలో భారీగా అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ కుంభకోణం జరిగిందని, పలు బెట్టింగ్ యాప్ల ద్వారా అమాయకులను మోసం చేశారంటూ ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మేరకు బెంగళూరుకు చెందిన ఈడీ బృందం నిన్న చల్లకెరెలోని ఫెడరల్ బ్యాంకులో వీరేంద్రకు సంబంధించిన 2 లాకర్ల నుంచి 40 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. ఇప్పటికే ఆయన నుంచి 21 కిలోల బంగారు బిస్కెట్లు సహా నగదు, డిపాజిట్లు, లగ్జరీ కార్ల రూపంలో 103 కోట్ల రూపాయల సొత్తును అధికారులు సీజ్ చేశారు. తాజా దాడులతో వీరేంద్రకు సంబంధించి 150 కోట్ల రూపాయలకు పైగానే సొత్తును సీజ్ చేసినట్లయిందని అధికారులు వెల్లడించారు. వీరేంద్ర కుటుంబ సభ్యులు, ఆయన బంధువులు, సన్నిహితులు బెట్టింగ్ వెబ్సైట్లు, యాప్ల ద్వారా ప్రజలను మోసం చేసినట్లు దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. అక్రమంగా సంపాదించిన సొమ్మును విదేశీ బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన తమ్ముడు కేసీ తిప్పేస్వామి, మరో వ్యక్తి పృథ్వీరాజ్ దుబాయ్లో పలు కాల్ సెంటర్ల ద్వారా ఆన్లైన్ గేమింగ్ వ్యవహారాలు నడిపినట్లు గుర్తించారు. ఈ కార్యకలాపాలన్నీ ఎమ్మెల్యే వీరేంద్ర నియంత్రణలో జరిగాయని, ఈ బెట్టింగ్ అప్లికేషన్ల టర్నోవర్ 2000 కోట్లకు పైగా ఉంటుందని వెల్లడించారు. మరోవైపు బీహార్ ఎన్నికల కోసం 300 కోట్ల రూపాయలు ఇస్తానని కాంగ్రెస్ అధిష్టానానికి ఎమ్మెల్యే వీరేంద్ర ఆఫర్ ఇచ్చారని కర్ణాటకలో విపక్ష నేత అశోక్ ఆరోపించారు. తాను చెల్లించే ఈ డబ్బుకు ప్రతిఫలంగా మంత్రి పదవి ఇవ్వాలని ఆయన కోరినట్లు తెలిసిందని పేర్కొన్నారు.